అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు ఈరోజు మన సోడాబుడ్డి సాలేగాడండి అదే ప్రశ్న అనే ఛానల్ పెట్టుకుని కేసి వీని ప్రశ్న అనే ఛానల్లో ప్రశ్నలే ఉండవు, అన్నీ హిందూ వ్యతిరేకత కార్యకలాపాలే ఉంటాయి. సో మళ్ళీ వీని పేరు రావణుడు అంట. రావణుడు అంటే ఎవడు 10 తలకాయలు ఉన్నాడు కదా. ఈ రావణుడు కనుక మన హిందువులైన ఎర్రి పుష్పాలు, గొర్రెలు హ్యాపీ దసరా అన్నాకేసి కామెంట్ పెడతారు వీనికి. సో ఇలాంటి హిందువులు ఏం చేయాలో చెప్పండి. సో ఈ సోడాబుడ్డి సాలేగాడు మన ధర్మశాస్త్రం గురించి ఏమో పీడిఎఫ్, వాట్సాప్ పీడిఎఫ్ పట్టుకుని వాగుతున్నాడు నా కొడుకు. ఒరే భోసుడికి, ఒరే ప్రశ్నగా, ఒరే రావణగా, నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీ ఒక అబ్బాకే పుట్టానని నీకు నమ్మకం ఉంటే నీకు ఈ వీడియో ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. మనుస్మృతి గ్రంథం గురించి డిబేట్ చేయడానికి మేము రెడీరా. మళ్ళీ నువ్వు రెడీనా? మనుస్మృతి డిబేట్ చేయడానికి నువ్వు రెడీనా? నా ఫోన్ నంబర్ యూట్యూబ్లో ఉంటుంది. మళ్ళీ నీ గుద్ద దమ్ముంటే, నీ మగాడు అనే నమ్మకం నీకుంటే మన ధర్మశాస్త్రం మీద డిబేట్ చేద్దామంటారా గాడిది నా కొడక. మన ధర్మశాస్త్రం వర్సెస్ బైబిల్ వర్సెస్ ఖురాన్, ఈ 3 గ్రంథాల మీద డిబేట్ చేద్దాంరా నా కొడక. మళ్ళీ ఏ దాంట్లో స్త్రీల మీద వివక్ష ఉందో చూద్దాము మళ్ళీ. సో ప్రేక్షకులు దయచేసి మీకు విజ్ఞప్తి, మన ఛానల్ చూసిన వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేసేటంటే మా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ బంధుమిత్రులకు షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్. సో చూద్దాం, దేశం కోసం, ధర్మం కోసం పోరాడదాం. శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి మీ కర్మ ఏదో నీ చెయ్యి, ఫలితం నాకు ఉదయని. సో అలాగే ప్రేక్షకులు మీ కర్మ మీరు చేయండి, దేశం కోసం, ధర్మం కోసం. సరేనా? రారా సోడాబుడ్డి సాలేగా. చాలా పిసికేసుకుంటున్నారంట గత వారం రోజులుగా. నాకు తెలియదు, చాలా మంది ఈమెయిల్స్ పెడుతున్నారు ఇట్లా, అన్న ఇలా మీ మీద ఈ వీడియో చేశారు, అన్న ఈ మీద వీడియో చేశారు అని చెప్పాను. ఒకటి కాదు, చాలా టెన్స్ ఆఫ్ ఛానల్స్ వీడియోస్ చేశారంట. దేని గురించి అంటే మనం మనుస్మృతి మీద చేసిన వీడియో మీద కావచ్చు, ఇంతకుముందు చేసిన కొన్ని వీడియోస్ మీద కావచ్చు. ఒరే విధవా, అది మనుస్మృతి కాదురా, మనుస్మృతి పలకడం రాదు నా విధవకి. పిసికేసుకుంటున్నారంట. ఏమైంది? నేను అదే అంటాను ఫాలోవర్స్ కూడా, వ్యూవర్స్ కూడా, ఏమైంది మహా అయితే బత్తాయి గారు పిసుకుంటే ఏమైంది, వాసం గారి కింద పడింది, అతను మించే ఇంకా ఏమి కాదురన్నా విధవ అన్నారా. విధవా రసం గారి కింద కారదురా నా కొడక. మాలో ఉన్న రసాన్ని, మా అంగంలో ఉన్న రసాన్ని నీ నోట్లో పెట్టి పీల్స్తాము, నీ నోట్లో పెట్టి కారిస్తాము నా కొడక. కార తిను బాగా చీకు. బట్ మీ పిసుకుడిని అర్థం చేసుకొని, యాక్చువల్లీ అంటే మేము సమానత్వం గురించే కదా మాట్లాడింది. మనుస్మృతి గురించి మాట్లాడినప్పుడు అది చాలా దారుణమైన గ్రంథం. దాంట్లో స్త్రీల మీద చాలా వివక్ష ఉంది కదా. స్త్రీలను కంట్రోల్ చేయాలి, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, వాళ్ళు ఎలా ఉన్నా సరే మగవాడిని లోపరుచుకుందాం, మగవాడిని అట్రాక్ట్ చేసి వాడిని ఎలా ఉన్నా సరే వాడితో అంటే భర్తని చీట్ చేసి, ఎలా మగవాడి అందంతో సంబంధం లేకుండా వాడితో సెక్స్ చేసేస్తారు అనే ఒక ఉద్దేశంలో ఉన్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏమంటారు శ్లోకాలు ఉన్నాయో, వాటిని కదా మేము మాట్లాడదాం. వర్సెస్ శ్లోకాలు. నీ నా కొడుకుకి మంత్రం లేదు, వర్సెస్ ఏందో, వాక్యాలు ఏందో ఏది తెలియదు నా కొడుకుకి. ఎవడో బ్రిటిష్ వాడు రాసిన లుచ్చా నా కొడుకు రాసిన ఆ పీడిఎఫ్ని, వాట్సాప్ పీడిఎఫ్ని పట్టుకుని మాట్లాడేస్తాడు నా కొడుక. ఒరే సోడాబుడ్డి సాలేగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ నోట్లో నా సుల్లి, నీకు ఒక్క బగ్గి పుట్టిన నమ్మకం నీకుంటే, మాకు మన ధర్మశాస్త్రం ప్రామాణికం, గీతా ప్లస్ గోరఖ్పూర్ మన ధర్మశాస్త్రం ప్రామాణికం రా. నీకు దిమ్మ ధైర్యం ఉంటే, నీ ఒక్క బగ్గి పుట్టిన నమ్మకం నీకుంటే రారా డిబేట్ చేయడానికి రెడీ ఉండరా. ఏమి మనుస్మృతిలో స్త్రీల మీద వివక్ష గురించి, సమార్థం గురించి మనం చెప్పావు కదా.
నువ్వు అన్ని మతాల గురించి మాట్లాడుతున్నావు కదా, మరి మాట్లాడరా. ఖురాన్లో ఉన్న స్త్రీల మీద ఉన్న అసమానత గురించి మాట్లాడరా, స్త్రీల మీద ఉన్న వివక్ష గురించి మాట్లాడరా. నీకు దమ్ము ఉండదా? నువ్వు ఒక్క అబ్బాయికి పుట్టావా? మరి ఇంకా ఎక్కడైతే మన ధర్మశాస్త్రంలో రాసిన మను మహర్షిని నువ్వు లుచ్చాగాడు అన్నావు కదా, అక్కడ రాసిన వాళ్ళు కూడా లుచ్చాగాడు అనగలవా అని ఒక వీడియో చేసి పెట్టని చెప్పాను కదా. ఎన్నేళ్ళు అయిందిరా? 6 నెలలు అయింది. ఇంతవరకు ఏమి సమాచారం లేదు, ఒక ఫోన్ లేదు. ఏమంటారు ప్రేక్షకులు? ఈ నా కొడుకుకి ప్రేక్షకులు ఈ వీడియో వైరల్ కావాలంటే నా నంబర్ ఉంటుంది. సో మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి కింద ఆల్ అని వస్తుంది, ఆ ఆల్ మీద మీరు క్లిక్ చేసి అంటే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో వైరల్ కావాలి, ఈ సోడాబుడ్డి సాలిగానికి వెళ్ళాలంటే అది మీ చేతిలో ఉంది ప్రేక్షకులు. ఇంకా ఈయనకి నెక్స్ట్ వీడియోలో ఇలా ఉంటుంది కౌంటర్ ఎన్కౌంటర్. నా కొడుకు మక్కమెత్తుకొని తిరగలేడు, ఎందుకంటే వీని యూట్యూబ్లో వీని ఫేస్ సరిగ్గా కనపడదండి, మబ్బులో ఉంటాడు మబ్బు నా కొడుకు. సో వీని వీడియో టీవీలో వేసి చూశాను నేను. టీవీలో చూసినప్పుడు వీని కాళ్ళు, వీని చేతులు, వీని పెదాలు ఏదో ఒక అసహ్యరూపంగా ఉన్నది. కోడి కాళ్ళు, కోడి చేతులుగా ఉన్నవి. సో ఈయనకి ఏదో HIV పాజిటివ్ ఉందని నా అనుమానం. సో ప్రేక్షకులు ఈ వీడియో వైరల్ చేసి ఈ ప్రశ్న అనే రావణగానికి నా ఛానల్, నా వీడియో వెళ్ళేలా చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీనికి కౌంట్ ఎలా ఉంటుందో మీరే చూడండి. సో ప్రేక్షకులు అంతవరకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.